గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ మంచూరియా అన్నది ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో అండ్ ఇంట్లో ఉన్న సామాన్లతోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. నేను దీనికైతే 1 క్యారెట్ అనేది బాగా తురుముకున్నాను. తర్వాత చిల్లీస్ అండ్ గార్లిక్ అన్నవి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. తర్వాత క్యాబేజ్ కూడా ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను అనమాట. దీనికోసం నేను చికెన్ అన్నది 1.5 అవర్ ముందే ఇలాగ మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఏమేమి యూజ్ చేశానో పైన మెన్షన్ చేశాను చూసేయండి. తర్వాత చిన్న పీసెస్ని మెత్తగా ఉన్న పీసెస్ని ఇలాగ చికెన్ పేస్ట్లా చేసుకొని దాని తర్వాత క్యాబేజ్ కూడా ఇలా తురిమేసుకోండి. నేను దీంట్లో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే చికెన్ ఫ్లేవర్ అన్నది మీకు బాగా తెలియాలంటే మీరు చికెన్ మసాలా అన్నది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇందులో గరం మసాలాస్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి నేను ఓన్లీ చికెన్ మసాలా 2 స్పూన్స్ వేసుకున్నాను ఇందులో. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కార్న్‌ఫ్లవర్ వేసుకున్నాను క్రిస్పీనెస్ కోసం. అండ్ 1 స్పూన్ ఆఫ్ మైదా వేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేయండి. అండ్ వన్స్ ఇవి మిక్స్ చేశాక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అన్నది హ్యాండ్ గ్లిజరింగ్ కోసం, అంటే మనకి చేతికి ముద్దలా అంటకుండా వచ్చేలాగా నేను ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఇదైతే చపాతీ ముద్ద వచ్చినట్టు రావాలి. అంత మెత్తగా వస్తే మనకి బాల్స్ అన్నవి విరగకుండా వస్తాయన్నమాట. ఇలాగ బాల్స్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. అందులో ఇలా చిన్న పీస్ వేసి ట్రై చేయండి. అంటే ఆయిల్ అన్నది హీట్ అయిందో లేదో మనకు తెలుస్తుంది కదా. ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఆయిల్ మధ్యలో బాల్స్ వేయండి. అండ్ ఈ బాల్స్ ఫ్రై చేసినప్పుడు ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలో చేయండి. హై ఫ్లేమ్లో పెడితే బయటన ఫ్రై అయిపోయి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. వన్స్ ఇలా ఫ్రై అయిపోయాక మనము ఒక బౌల్లోని టిష్యూ పేపర్స్ పెట్టుకొని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పీల్ చేసుకుంటుంది. నేను దీని సాస్ కోసం అయితే టమాటా సాస్ యూజ్ చేసి అండ్ ఆనియన్స్ ఇవన్నీ పైన చూపించిన లిస్ట్ నేను వేసుకున్నాను. అంతే, మనకి చికెన్ మంచూరియా రెడీ.